వివరాలు చూద్దాం. సినీ నటి జీవితకు హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టు 2 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దాంతోపాటు 25 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. 2007లో ఎవడైతే నాకేంటి సినిమాను నిర్మించేందుకు సామా శేఖర్ రెడ్డి నుంచి జీవిత 23 లక్షల రూపాయలు ఫైనాన్స్ తీసుకుంది. మూవీ రైట్స్ కూడా ఇస్తానని ఫైనాన్షియర్కు తెలిపింది. అయితే రైట్స్ ఇవ్వకపోవడంతో డబ్బులు ఇవ్వాలని సామా శేఖర్ రెడ్డి జీవితను కోరారు. జీవిత ఇచ్చిన చెక్కులు చెల్లకపోవడంతో శేఖర్ రెడ్డి ఎర్రమంజిల్ కోర్టులో చెక్ బౌన్స్ కేసు దాఖలు చేశారు. పిటిషన్ను విచారించిన కోర్టు తీర్పును వెలువరించింది. అయితే 25 లక్షల రూపాయల జరిమానాను జీవిత కోర్టుకు చెల్లించింది. దీంతో కోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. సినిమా మేము తీసాం. ఆ సినిమాకి ప్రొడ్యూసర్ సామా చంద్రశేఖర్ రెడ్డి అని ఆయనకి మాకు ఉన్న గొడవ ఇది. ఆయన మా పార్ట్నర్ కాబట్టి ఆయన దగ్గర ఏవో కొన్ని డాక్యుమెంట్స్ ఉండిపోయాయి. సో 7 సంవత్సరాల ముందు సినిమా అది. ఏదో ఒక సంవత్సరం ముందు ఒక డాక్యుమెంట్ ఏవో పెట్టుకొని కొన్ని పాత చెక్కులు పెట్టుకొని ఫోర్జరీలు చేసి మేము వాళ్ళకి 25 lakhs నేను వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టుగా ఆయన కేసు వేశాడు కోర్టులో. 1 year నుంచి ఈ కేసు అయితే నడుస్తుంది. ఇవాళ కూడా ఏమి అంటే అతను చేసిన ఫోర్జరీలు ఇవన్నీ ప్రూవ్ చేయాలి కాబట్టి ఇవాళ కోర్టులో ఏం చెప్పారంటే ఏదైనా మేము ఆ 25 lakhs అనేది కోర్టుకి డిపాజిట్ చేయాలి, చేసి కేసు ఫర్దర్గా ప్రొసీడ్ కండి, లేదంటే యుల్ బి ఎంటైటిల్ ఫర్ పనిష్మెంట్ అని చెప్పారు. ఎవడైతే నాకేంటి మూవీకి సంబంధించిన రైట్స్ విషయంలో జీవిత గారి దగ్గర నుంచి 23,75,000 చెక్స్ ఇచ్చారండి. 23,75,000 చెక్లో బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే ఒక చెక్ ఆనర్ అయింది, మిగతా చెక్స్ బౌన్స్ అయ్యాయి. 2 lakhs చెక్ ఆనర్ అయింది, 21,75,000 బౌన్స్ అయింది. ఆ విషయంలో నేను కోర్టులో కేసు ఫైల్ చేశాను. మహేష్ కుమార్ అడ్వకేట్ ద్వారా, దీపక్ రాజిరెడ్డి అడ్వకేట్ ద్వారా కేసు ఫైల్ చేశాము. కేసు ఫైల్ చేస్తే ఈరోజు జడ్జిమెంట్ వచ్చిందండి. 7th స్పెషల్ కోర్టు ఎర్రమంజిల్ కోర్టులో ఈరోజు జడ్జిమెంట్ ఇచ్చారు. 2 years ఇంప్రిజన్మెంట్, 25 lakhs ఫైన్తో ఈరోజు జడ్జిమెంట్ వచ్చిందని మా అడ్వకేట్